గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేంద్ర రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వ్యవసాయ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారు, మిత్రులు డాక్టర్ యాదవరెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు సోదరిమణులందరికీ నమస్కారాలు. మనం చాలా సభలు పెట్టుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు అన్ని ఇళ్లలో ఏకకాలంలో గృహ నిర్మాణ కార్యక్రమం ఉంది కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. కొద్దిమందితో శాస్త్రోక్తంగా ఏదో ఒక చోట నేను కూడా పాల్గొవాలని ఆసక్తితోని ఈ కళ్యాణ మంటపం పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని 2 గ్రామాలని మనం ఈరోజు నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా ఎర్రవేలి నరసన్నపేటను ప్రకటించుకుంటూ ఉన్నాం. మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికి, సిద్దిపేట జిల్లాకి ఆదర్శంగా నిలిచే విధంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు వారి నియోజకవర్గంలోని ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని మొట్టమొదటగా నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చి మనకందరికీ మార్గదర్శకులు అయినారు. మరి వారి జిల్లాలో ఈరోజు మరొక 2 గ్రామాలు జరగటం చాలా సంతోషం. ఈ కార్యక్రమం అద్భుతంగా విస్తరించి నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎర్రవేలి నరసన్నపేట ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేటువంటి ఆదర్శ గ్రామాలుగా, స్వయం పాలిత, స్వయం శాసిత, స్వయం సమృద్ధ, స్వయం సహాయ గ్రామాలుగా, ఎవరి మీద ఆధారపడకుండా ఈ ఊరికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుకొని ముందుకు పోయి ఆదర్శంగా నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండి బంగారు తెలంగాణకు బాటలు వేసడానికి ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా ఈ గ్రామాలు తయారు కావాలని చెప్పి మనం కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా ఐకమత్యాన్ని సాధించాం. 1 ఇంచు కూడా నేను పక్కకు జరగన్న వాళ్ళు వారి జాగను 100 గజాల జాగను ఇతరుల ఇంటి కోసం ఇవ్వటం కూడా కళ్ళారా చూసినాం. చాలా చైతన్యం వచ్చింది. మళ్ళీ ఒక రోజు ఊరందరికీ మనం సామూహికంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి లక్ష్యాలు నిర్దేశించుకొని మనం అంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం ఎక్కింది ఒక మెట్టు మాత్రమే. చక్కటి గ్రామం నిర్మించుకుందాం అనుకున్నాం. గ్రామ నిర్మాణం జరిగింది. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణం కావాల్సి ఉంది, కొన్ని పనులు కావాల్సి ఉంది. మనమందరం కూడా శ్రమదానంతో కష్టపడి వాటన్నిటిని కూడా చేసుకుందాం. ఎర్రవేలి నరసన్నపేట గ్రామాలకు, గ్రామ ప్రతినిధులకు, ఇక్కడ ఉండబడే ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.